Hello friends, very good evening. Welcome to Daily Economy News Analysis. LTX క్లాసెస్లో యూపీఎస్సీ ఇన్ఫినిటీ అవర్ ఫ్లాగ్షిప్ యూపీఎస్సీ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు చేయాల్సింది ఆన్లైన్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడున్న ప్లాన్ని, ఆఫ్లైన్ ప్రోగ్రామ్ అయితే ఇక్కడున్న ప్లాన్ని అబ్జర్వ్ చేయడమే. ఆన్లైన్ ప్రోగ్రామ్ జాయిన్ అవ్వాలంటే రెండు ఆప్షన్స్ ఉన్నాయి, 5,000 per month లేదా 50,000 సింగిల్ పేమెంట్. ఆఫ్లైన్ కావాలంటే 10,000 per month లేదా 70,000 సింగిల్ పేమెంట్. ఆఫ్లైన్ హైదరాబాద్, వైజాగ్లో ఉంది. ఆఫ్లైన్ జాయిన్ అయితే ఆన్లైన్ ఫ్రీగా లభిస్తుంది. ఈ ఫీజు అనేది మీకు 15 జూన్ వరకు మాత్రమే వ్యాలిడ్. తర్వాత ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ రెండింటిలో కూడా ఫీజులు అనేవి పెరగబోతున్నాయి, గుర్తుపెట్టుకోండి. ఏ డౌట్ ఉన్నా ఇక్కడ ఉన్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు వివరాలు కనుక్కోవచ్చు, లేదా వెబ్సైట్లో డైరెక్ట్గా కూడా మీరు పర్చేస్ చేయవచ్చు. సో ఇవాళ మనం చూడబోతున్న మొదటి ఆర్టికల్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అనేది జరిగింది. ఆ మీటింగ్లో చివరికి ఏం తేల్చారంటే రెపో రేట్ని పెంచట్లేదు. సో ఆర్బీఐ ఏం డిసైడ్ చేసింది? ఇట్ హెస్ డిసైడెడ్ టు హోల్డ్ రేట్స్ ఓస్ టు కీప్ ప్రైస్ స్టెబిలిటీ. సో రెపో రేట్ని పెంచట్లేదు, కాకపోతే ప్రైస్ స్టెబిలిటీ పైన ఉన్న ఫోకస్ మాత్రం షిఫ్ట్ చేయట్లేదు. మేము ఇన్ఫ్లేషన్ని కంట్రోల్ చేయాలన్న మా అంబిషన్ అయితే మాత్రం మారట్లేదు, అది అలాగే ఉంది అని చెప్పేసి ఆర్బీఐ చెప్తోంది. సో ఒక్కసారిగా న్యూస్ ఏంటనేది చూద్దాము. న్యూస్ చూసిన తర్వాత మీకు కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా చెప్తాను. సో న్యూస్ ఏంటంటే మనకి ఇక్కడ గమనించండి, మానిటరీ పాలసీ కమిటీ ఏం చేసింది? రెపో రేట్ని ఇట్ కెప్ట్ అన్చేంజ్డ్. ఇంతకుముందు 6.5 ఉంది, ఇప్పుడు 6.5 ఉంది. అండ్ రియల్ జీడిపి గ్రోత్ అనేది నెక్స్ట్ ఈ ఆర్థిక సంవత్సరానికి 6.5% ఉండొచ్చు అని ఎస్టిమేట్ చేస్తుంది. అలాగే సిపిఐ బేస్డ్ ఇన్ఫ్లేషన్ 5.1% ఉండొచ్చు అని ఆర్బీఐ ఫోర్కాస్ట్ చేస్తుంది. సో ప్రస్తుతానికి ఆర్బీఐ చెప్పింది ఏంటంటే రెపో రేట్ని మార్చలేదు, అలాగే ఉంచింది. సో ఇప్పుడు మనం కొంత సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్దాం. అసలు కథ ఏంటి, ఇదంతా దేని గురించి మాట్లాడుతున్నారు ఏంటి. సో సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్లోకి ఒకసారి వెళ్తే, సో వీ హ్యావ్ టు లుక్ ఎట్ 2 aspects హియర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్, అలాగే మానిటరీ పాలసీ కమిటీ, ఈ రెండింటి గురించి మీరు తెలుసుకోవాలి. దానికంటే ముందు వాట్ ఈజ్ మానిటరీ పాలసీ? మానిటరీ పాలసీ అంటే ఏమిటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈజ్ మానిటరీ పాలసీ? మానిటరీ పాలసీ ఎవరు టేకప్ చేస్తారు, దాని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, దాని పని ఏంటి అనేది మీరు గమనిస్తే, ఇట్ ఈస్ టేకెన్ అప్ బై ద సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఎ కంట్రీ. ఇన్ అవర్ కేస్ ఇట్ ఈస్ ఆర్బీఐ. ది ఆబ్జెక్టివ్ ఆఫ్ మానిటరీ పాలసీ ఈజ్ టు మెయింటైన్ ప్రైస్ స్టెబిలిటీ. To maintain price stability while keeping in mind the objective of growth. ఎకనామిక్ గ్రోత్ ఆబ్జెక్టివ్ని మైండ్లో పెట్టుకొని అది టార్గెట్ చేయాల్సిన పని ఏంటి అంటే మనకి ప్రైస్ స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయడం. ప్రైస్ స్టెబిలిటీని ఎన్ష్యూర్ చేయడం అంటే ఇన్ఫ్లేషన్ని అదుపులో ఉంచడం అని మీరు అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ మానిటరీ పాలసీ ఎవరు నిర్వహిస్తారు? ఆర్బీఐ. ఏ రకంగా? బై controlling money supply in the economy and interest rates in the economy. ఎకానమీలో ఇంట్రెస్ట్ రేట్స్ని, మనీ సప్లైని కంట్రోల్ చేయడం ద్వారా ప్రైస్ స్టెబిలిటీని మెయింటైన్ చేస్తూ ఎకనామిక్ గ్రోత్ ఆబ్జెక్టివ్ని అచీవ్ చేయడం అనేది మానిటరీ పాలసీ యొక్క ఆబ్జెక్టివ్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. మీకు న్యూస్లో ఇంకో పదం కూడా వినిపిస్తుంటుంది, ఫిస్కల్ పాలసీ అని. కన్ఫ్యూజ్ అవ్వకూడదు. మానిటరీ పాలసీ ఈజ్ టేకన్ అప్ బై ఆర్బీఐ అయితే ఫిస్కల్ పాలసీ ఈజ్ టేకన్ అప్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, అంటే సెంట్రల్ గవర్నమెంట్ టేకప్ చేస్తుంది. ఫిస్కల్ పాలసీ డీల్స్ విత్ ఎక్స్పెన్సెస్ అండ్ ఇన్కమ్ ఆఫ్ ది గవర్నమెంట్. అంటే ఫిస్కల్ పాలసీలో తీసుకునే నిర్ణయాలన్నీ ప్రభుత్వం యొక్క ఇన్కమ్ని లేదా ఎక్స్పెన్సెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రభుత్వం ట్యాక్సులు పెంచింది అనుకోండి, అది ఫిస్కల్ పాలసీ డెసిషన్ కింద మనం తీసుకోవచ్చు. ట్యాక్సులు తగ్గించింది అనుకోండి, ఫిస్కల్ పాలసీ డెసిషన్ కింద తీసుకోవచ్చు. ఎక్స్పెండిచర్ పెంచింది, విపరీతంగా ఖర్చు పెట్టాలని డిసైడ్ అయ్యింది, ఫిస్కల్ పాలసీ కిందకు వస్తుంది. అలా కాకుండా ఆర్బీఐ క్యాష్ రిజర్వ్ రేషియో పెంచింది, మానిటరీ పాలసీ, ఎందుకంటే అది మనీ సప్లైని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది.
ఎస్ఎల్ఆర్ని పెంచింది లేదా తగ్గించింది, అగైన్ మనీ సప్లై ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. రెపో రేట్ పెంచింది లేదా తగ్గించింది, మనీ సప్లై ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి మారుతున్నాయి. ఇలాంటివన్నీ కూడా మనకి మానిటరీ పాలసీ కిందకి వస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. మానిటరీ పాలసీ డీల్స్ విత్ మనీ సప్లై అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ dealt by RBI. Fiscal policy deals with has to do with expenses or income of the government dealt by Government of India. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటి అంటే ఈ మానిటరీ పాలసీ ఫ్రేమ్వర్క్. సో దీని గురించి కొంచెం చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. ఆర్బీఐకి ఇన్ఫ్లేషన్కి సంబంధం ఏంటనే క్వశ్చన్ మీకు రావచ్చు కదా. సో ఎందుకు ఇది వచ్చింది అంటే మనకి 2016లో మోదీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత 2016లో ఏం చేశారంటే ఆర్బీఐ యాక్ట్ 1934ని అమెండ్ చేశారు. ఆర్బీఐ యాక్ట్ 1934ని అమెండ్ చేసి ఏం చేశారంటే దే వెంట్ ఫర్ సంథింగ్ కాల్డ్ ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్. ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్. ఇన్ఫ్లేషన్ని ఒక సర్టెన్ లెవెల్ దగ్గర మెయింటైన్ చేయాలి, ఒక టార్గెట్ పెట్టుకొని ఆ టార్గెట్ లెవెల్లో ఇన్ఫ్లేషన్ని మెయింటైన్ చేయాలి అని చెప్పి డిసైడ్ అయ్యి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ బాధ్యతని ఆర్బీఐకి అప్పగించింది. సో ఆర్బీఐ ఈ పర్పస్ కోసం ఒక మానిటరీ పాలసీ కమిటీని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. సో ఈ మానిటరీ పాలసీ కమిటీ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఇన్ఫ్లేషన్ని 4 ± 2% రేంజ్లో మెయింటైన్ చేయాలి. ఏ ఇన్ఫ్లేషను? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్, సిపిఐ ఇన్ఫ్లేషన్, డబ్ల్యూపిఐ ఇన్ఫ్లేషన్ కాదు, రిటైల్ ఇన్ఫ్లేషన్ లేదా కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ బేస్డ్ ఇన్ఫ్లేషన్. ఇది 4 ± 2% దగ్గర మెయింటైన్ చేయాలి అని చెప్పేసి మానిటరీ పాలసీ కమిటీకి ఒక మ్యాండేట్ ఇవ్వడం జరిగింది. ఇది ఈ పర్సంటేజ్ని ఎవరు డిసైడ్ చేస్తారంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిసైడ్ చేసేది ఇన్ కన్సల్టేషన్ విత్ ఆర్బీఐ. అంటే ఆర్బీఐతో సంప్రదించి ఈ టార్గెట్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫిక్స్ చేస్తుంది. ఇది మెయింటైన్ చేసేలా చేసే రెస్పాన్సిబిలిటీ మానిటరీ పాలసీ కమిటీ పైన పెట్టారు. ఆ కమిటీ గురించి కూడా ఇప్పుడు చెప్తాను, అది కూడా మీరు వినండి జాగ్రత్తగా. ఇది ఫ్లెక్సిబుల్ ఇన్ఫ్లేషన్ టార్గెటింగ్ ఫ్రేమ్వర్క్. ఇదంతా ఎప్పుడమ్మా? 2016లో చేశారు. ఇది తీసుకొచ్చి ఫర్ ఏ పీరియడ్ ఆఫ్ 5 years, 5 సంవత్సరాల పీరియడ్కి ఈ టార్గెట్ని ఫిక్స్ చేశారు. అయితే మనకి 2016 నుంచి 5 సంవత్సరాలు వేసుకుంటే 2021. సో 2021 31 మార్చ్కి ఈ పీరియడ్ అనేది ఎండ్ అయిపోయింది. తర్వాత ఏం చేశారంటే మళ్ళీ సమావేశపరిచి ఇంకో 5 yearsకి ఎక్స్టెండ్ చేశారు. సో 2021 నుంచి 2026 వరకు కూడా సేమ్ టార్గెటే మెయింటైన్ అవుతుంది. ఈ 4 ± 2% టార్గెటే మెయింటైన్ అవుతుంది. దీన్ని మెయింటైన్ చేయాల్సిన రెస్పాన్సిబిలిటీ ఎవరిపైన పెట్టడం జరిగింది? మానిటరీ పాలసీ కమిటీ పైన పెట్టడం జరిగింది. నౌ ఇప్పుడు కమిటీ దగ్గరికి వద్దాం. కమిటీ కథ ఏంటో ఒకసారి చూద్దాం. సో కమిటీలో మనకి 6 మెంబర్లు ఉంటారు. ఈ కమిటీలో 6 మెంబర్లు ఉంటారు. 6లో 3 అపాయింటెడ్ బై గవర్నమెంట్, అంటే ఎక్స్టర్నల్ మెంబర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంది. వీళ్ళు ఎమినెంట్ ఎకనామిస్ట్ అనమాట, మంచి పేరున్న వాళ్ళు, గొప్ప వాళ్ళు. ఒక 3 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్ చేస్తుంది. ఇంకో 3 ఆర్బీఐ నుంచి వస్తారు. వీళ్ళలో ఒకళ్ళు వచ్చేసి ఆర్బీఐ చైర్మన్, ఆర్బీఐ గవర్నర్ ఎవరైతే ఉంటారో ఆయన మానిటరీ పాలసీ కమిటీకి చైర్మన్గా ఉంటారు. దెన్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ అండ్ దెన్ అనదర్ మెంబర్ నామినేటెడ్ బై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఆర్బీఐ సెంట్రల్ బోర్డు నామినేట్ చేసిన ఇంకొక మెంబర్ కూడా ఉంటారు. ఆయన కూడా ఆర్బీఐకి చెందిన ఆఫీసరే. సో 3 ఆర్బీఐకి చెందిన ఆఫీసర్లు, 3 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ద్వారా అపాయింట్ చేయబడ్డ వాళ్ళు ఉంటారు. ఈ 3 ఎవరైతే ఉంటారో వీళ్ళకి 4 years పాటు టైం పీరియడ్ ఉంటుంది. అంటే వాళ్ళు అపాయింట్ చేసిన తర్వాత 4 ఏళ్ల పాటు వాళ్ళు అందులో ఉండొచ్చు, లేదా గవర్నమెంట్ ఏమైనా ముందే తీసేయాలంటే తీసేయచ్చు, విచ్ ఎవర్ ఈజ్ ఎర్లియర్ అనమాట. ఆ తర్వాత వీళ్ళ ప్లేస్లో వేరే వాళ్ళు వస్తూ ఉంటారు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. సో మానిటరీ పాలసీ కమిటీది రెస్పాన్సిబిలిటీ. సో ఈ మానిటరీ పాలసీ కమిటీ ఏం చేస్తుంది? ఇట్ డిటర్మైన్స్ ది పాలసీ రెపో రేట్ ఎంత ఉండాలని చెప్పి అది డిటర్మైన్ చేస్తుంది. సో ఎలా డిటర్మైన్ చేస్తుంది? బై ఓట్.
6 మెంబర్లు ఉన్నారు కదా, 6 ఓటు వేస్తారు. సో రెపో రేట్ పెంచాలా తగ్గించాలా, పెంచితే ఎంత పెంచాలి, తగ్గిస్తే ఎంత తగ్గించాలి, వాళ్ళు ఓటింగ్ ద్వారా డిసైడ్ చేస్తారు. 6లో ఒకవేళ 3-3 అయ్యింది అనుకోండి, అప్పుడు ఏమవుతుందంటే అక్కడ చైర్మన్ ఆఫ్ ఎంపీసీ ఎవరు, ఆర్బీఐ గవర్నర్, హీ విల్ హ్యావ్ ఎ సెకండ్ కాస్టింగ్ ఓట్. మొదట ఒక మెంబర్గా ఓటు వేస్తారు, ఒకవేళ టై అయితే మళ్ళీ ఆయనకి ఇంకో ఓటు వేసే అధికారం వస్తుంది. సో ఆయన ఏం చేయాలనేది ఆయన డిసైడ్ చేసే అధికారం అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఈ రకంగా రెపో రేట్ని పెంచాలా తగ్గించాలా అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. సరే, ఇప్పుడు ఇంకా కొంచెం స్టోరీ చెప్తాను. అసలు రెపో రేట్ అంటే అర్థం ఏంటి? పదం వచ్చింది కదా, వీల్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ రెపో రేట్. రెపో ఫుల్ ఫామ్ వచ్చేసి రీపర్చేజ్ రేట్, రీపర్చేజ్ అగ్రిమెంట్ అంటాం. రీపర్చేజ్ అగ్రిమెంట్ బేసిక్గా ఏం జరుగుతుందంటే, బ్యాంకులకు ఎప్పుడైనా సరే మనీ అవసరమైతే వాళ్ళు ఆర్బీఐ దగ్గరికి వెళ్ళవచ్చు. అవసరాలు అంటే ఎటువంటి అవసరాలు? ఓవర్ నైట్, అంటే బ్యాంకులు కొన్ని రిజర్వ్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి. ఆర్బీఐ సిఆర్ఆర్ మెయింటైన్ చేయమని చెప్తుంది, క్యాష్. ఇట్లాంటి రిజర్వ్ రిక్వైర్మెంట్స్ మెయింటైన్ చేసేటప్పుడు బ్యాంకులకి కొన్నిసార్లు షార్టేజ్ ఆఫ్ ఫండ్స్ రావచ్చు. సో అప్పటికప్పుడు అది మెయింటైన్ చేయకపోతే పెనాల్టీలు పడతాయి. అలాంటప్పుడు బ్యాంకులు ఏం చేస్తాయంటే ఆర్బీఐ దగ్గర అప్పు కోసం వెళ్తాయి. అప్పు కోసం వెళ్ళేటప్పుడు వాళ్ళకున్న మొదటి ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే రెపో రేట్. రెపో అంటే రీపర్చేజ్ అగ్రిమెంట్, పేరులో ఉంది రీపర్చేజ్ అగ్రిమెంట్. సో ఏం జరుగుతుందంటే బ్యాంకులు వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ అంటే బాండ్స్ లాంటివి ఆర్బీఐకి ఇచ్చి ఆర్బీఐ దగ్గర డబ్బులు తీసుకుంటాయి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఇలా ఇచ్చేటప్పుడు విత్ యాన్ అగ్రిమెంట్ టు రీపర్చేజ్ అంటే అర్థం ఏంటి? బ్యాంకులు వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఆర్బీఐకి ఇచ్చి డబ్బులు తీసుకొని విత్ అన్ అగ్రిమెంట్ టు రీపర్చేజ్ అంటే మళ్ళీ మేము రీపర్చేజ్ చేసుకుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ 1 డే పీరియడ్కి తీసుకున్నాయి అనుకోండి, ఇవాళ వాళ్ళ దగ్గర ఉన్న గవర్నమెంట్ సెక్యూరిటీస్ ఇచ్చి ఒక 10 కోట్లు తీసుకున్నాయి. రేపు పొద్దున్న ఈ 10 కోట్లకి రెపో రేటు ప్రకారం కొంత వడ్డీ కలిపేసి ఆ డబ్బులు ఇచ్చేసి ఆర్బీఐ దగ్గర మళ్ళీ ఆ గవర్నమెంట్ సెక్యూరిటీస్ తిరిగి కొనుక్కుంటాయి అని అర్థం. అంటే మొదటిసారి బ్యాంకులు ఆర్బీఐకి అమ్ముతున్నట్టు, రెండో ట్రాన్సాక్షన్లో కొంటున్నట్టు అనమాట. ఇది ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయితే, నెక్స్ట్ డే ఏం జరుగుతుందంటే సేమ్ బ్యాంక్ ఆర్బీఐకి డబ్బులు ఇచ్చేసి తను ఇట్ రీపర్చేజెస్ నిన్న ఏవైతే ఇచ్చిందో ది గవర్నమెంట్ సెక్యూరిటీస్. ఏ గవర్నమెంట్ సెక్యూరిటీస్ అయితే నిన్న అమ్మిందో ఆర్బీఐకి వాటిని తిరిగి రీపర్చేస్ చేసుకుంటుంది. సో ఇక్కడ ఎంత మనీ అంటే ఇది ఎక్స్ అనుకున్నారనుకోండి, సో ఇక్కడ పే చేసేటప్పుడు ఎక్స్ ప్లస్ ఇంట్రెస్ట్ పే చేయాలి యాజ్ పర్ రెపో రేట్. ఫర్ ఎగ్జాంపుల్ రెపో రేట్ 4%, ఇప్పుడు 6.5% ఉంది. అంటే అర్థం ఏంటి? 100కి సంవత్సరానికి 6.5 రూపీస్ పర్ ఇయర్ అని అర్థం. అది 1 డే టైం పీరియడ్ తీసుకుంటే బై 365 రూపీస్, 6.5 బై 365 పర్ 100. మీరు 1 lakh అనుకోండి, ఇంటూ 1000 వేస్తారు. ఇలా ఇంట్రెస్ట్ అనేది క్యాలిక్యులేట్ చేసి ఆ ఇంట్రెస్ట్తో కలిపి అసలుకి యాడ్ చేసి ఇచ్చేస్తుంది. అది 1 డే అయితే 1 డే, 7 days అయితే 7 days, 14 days అయితే 14 days, అది ఎన్నాళ్ళ పీరియడ్కి అయితే అన్నాళ్ళ పీరియడ్కి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసి తిరిగి ఇచ్చి తను ఏవైతే గవర్నమెంట్ సెక్యూరిటీస్ గవర్నమెంట్కి ఆర్బీఐకి ఇచ్చిందో వాటిని తిరిగి పర్చేస్ చేసుకుంటుంది. అంటే సింపుల్గా మీకు ఎప్పుడైనా సరే ఎక్కడైనా పుస్తకాల్లో చూస్తే షార్ట్ టర్మ్లో బ్యాంకులకు డబ్బులు అవసరమైతే ఆర్బీఐ దగ్గర తీసుకునే ఇంట్రెస్ట్ రేట్ అని చెప్పేస్తారు. బట్ రెపో రేట్ ట్రాన్సాక్షన్ ఇలా జరుగుతుంది. మీకు డీటెయిల్స్ అని చెప్పేసాను ఇక్కడ. దిస్ ఈజ్ హౌ ద ట్రాన్సాక్షన్ హ్యాపన్స్. వెన్ ఎవర్ బ్యాంక్ నీడ్స్ మనీ ఆన్ అన్ అర్జెంట్ బేసిస్ ఫర్ షార్ట్ టర్మ్, ఇట్ విల్ గివ్ ఇట్స్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ టు ఆర్బీఐ, టేక్స్ మనీ అండ్ టైం పీరియడ్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ యాడ్ చేసి మళ్ళీ ఆ సేమ్ గవర్నమెంట్ సెక్యూరిటీస్ని తిరిగి కొనుక్కుంటాయి. సో ఇనేవే అప్పు తీసుకున్నట్టే కదా మరి. ఇక్కడ చూడండి, ఇక్కడ మనీ ఆర్బీఐ నుంచి బ్యాంకులకు వెళ్తుంది, ఇక్కడ బ్యాంకుల నుంచి ఆర్బీఐకి తిరిగి మనీ వెళ్ళిపోతుంది, అప్పు తీరుస్తున్నట్టు అన్నమాట. సో ఇది కదా. అయితే నెక్స్ట్ క్వశ్చన్, ఇప్పుడు ఈ రెపో రేట్కి ఇన్ఫ్లేషన్కి లింక్ ఏంటి? వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ రెపో రేట్ అండ్ ఇన్ఫ్లేషన్? సో రెపో రేట్ పెంచితే ఇన్ఫ్లేషన్ తగ్గుతుందా? తగ్గుతుంది. ఎందుకు? రెపో రేట్ పెంచినప్పుడు ఏమవుతుంది? ఆర్బీఐ బ్యాంకులకి ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్ ఏమైంది? పెరిగినట్టు కదా రెపో రేట్ పెరిగితే. సో నెక్స్ట్ ఎక్స్పెక్టేషన్ ఏంటి? బ్యాంకులు వాటి కస్టమర్స్కి ఛార్జ్ చేసే ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరుగుతుంది అనేది న్యాచురల్ ఎక్స్పెక్టేషన్. బ్యాంక్ యొక్క కస్టమర్స్ అంటే ఎవరు? ఇండివిజువల్స్ కావచ్చు, కార్పొరేట్స్ కావచ్చు, ఎంఎస్ఎంఈస్ కావచ్చు, ఎవరైనా సరే. అంటే అర్థం ఏంటి? లోన్స్
ఎక్స్పెన్సివ్, లోన్స్ పైన ఇంట్రెస్ట్ రేట్ అనేది పెరిగిపోతుంది. లోన్స్ మీద వడ్డీ రేట్ అనేది పెరిగిపోతుంది. లోన్స్ మీద వడ్డీ రేట్ ఎప్పుడైతే పెరిగిపోతుందో లోన్స్ ఎక్స్పెన్సివ్ అయిపోతాయి కాబట్టి లోన్ తీసుకునే వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. సో ప్రజల చేతుల్లో ఉన్న మనీ తగ్గుతుంది. ప్రజల చేతుల్లో మన మనీ తగ్గితే వాళ్ళు ఖర్చులు పెట్టడం తగ్గిస్తారు. ఖర్చులు పెట్టడం తగ్గిస్తే వస్తువులు సేవలకి డిమాండ్ తగ్గుతుంది. డిమాండ్ తగ్గితే తద్వారా ఇన్ఫ్లేషన్ అనేది అదుపులోకి వస్తుంది అనేది భావన. సో ఇన్ఫ్లేషన్ అదుపు చేయడం కోసం ఆర్బీఐ ఈ రెపో రేట్ని మార్పులు చేర్పులు చేస్తూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఇన్ఫ్లేషన్ అనేది ఆల్రెడీ అదుపులోనే ఉంది కాబట్టి ఫర్దర్ పెంచాల్సిన అవసరం లేదు అని ఆర్బీఐ ఈసారి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్లో రెపో రేట్ని పెంచలేదు. ఆల్రెడీ ఎంత ఉందో అంతే మెయింటైన్ చేసింది. ఇది ఈ న్యూస్ యొక్క సారాంశం. ఈ సారాంశం మనకు అర్థం అవ్వాలంటే ఈ సబ్జెక్ట్ అంతా తెలియాలి. తెలిస్తేనే న్యూస్ అనేది ఏంటనేది మనకి అర్థమవుతుంది. లేకపోతే ఓన్లీ మెమరైజ్ చేయడం, బట్టి కొట్టడం అయిపోతుంది. బట్టి కొడితే ఎకానమీ కష్టం. సబ్జెక్ట్ని అర్థం చేసుకుంటే రెండోసారి మళ్ళీ రివిజన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది. సో దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ యువర్ ఎంపీసీ. అయితే మానిటరీ పాలసీ కమిటీ అనేది ఇయర్కి కనీసం మినిమం అట్లీస్ట్ 4 టైమ్స్ అనేది కలవాలి. అట్లీస్ట్ 4 టైమ్స్ కలవాలనేది ఫ్రేమ్వర్క్లో చెప్పారు. బట్ ఇన్ రియాలిటీ ఎంపీసీ మీట్స్ ఎవ్రీ 2 months. ఎవ్రీ 2 monthsకి మానిటరీ పాలసీ కమిటీ మీటింగ్ అనేది జరుగుతూ ఉంది. సో కాబట్టి 4 టైమ్స్ కాదు 6 టైమ్స్ కలుస్తున్నారు. సో ఇష్యూస్ అనేవి లేవు. దిస్ ఈజ్ ది స్టోరీ ఆఫ్ ఆర్బీఐ హోల్డింగ్ రేట్స్. సో జూన్ నుంచి డిసెంబర్ సీజన్ అంతా కూడా ఆప్షనల్ సీజన్ అమ్మ. ఎవరైనా సరే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఆప్షనల్స్ ప్రిపేర్ అవ్వాలంటే ఇదే రైట్ టైం. సో టైం వేస్ట్ చేసుకోకుండా ఆప్షనల్ని చూజ్ చేసుకోండి. చూజ్ చేసుకొని మన దగ్గర 5 ఆప్షనల్స్ ఉన్నాయి. ఈ 5 ఆప్షనల్స్ కూడా మనం డీటెయిల్డ్గా బేసిక్స్ నుండి కవర్ చేసుకుంటూ వెళ్తాం. పిఎస్ఐఆర్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, తెలుగు లిటరేచర్, మీరు ఏవైనా సరే ఎలా క్లాసులు ఉంటాయని మీరు చెక్ చేసుకోవచ్చు. ఈ ఫస్ట్ 3 ఆప్షన్స్ నేనే స్వయంగా డీల్ చేస్తాను. సో మీకు భయపడాల్సిన అవసరం లేదు. క్లాసెస్ మీకు రికార్డెడ్, లైవ్ అండ్ రికార్డెడ్ ఫార్మాట్లో లభిస్తున్నాయి. 15th June వరకు ఇవి వ్యాలిడ్. ఈ ఫీజు అనేది వ్యాలిడ్, తర్వాత ఫీజు పెరుగుతుంది. అండ్ వీటిపైన కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడ్ అని లభిస్తుంది. ఒక ఆప్షన్ నుంచి ఇంకో ఆప్షన్కి స్విచ్ అవ్వాలని స్విచ్ అవ్వచ్చు. ఇది మీరు కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్. వెబ్సైట్లో డైరెక్ట్గా కూడా మీరు పర్చేస్ చేయవచ్చు. పెట్టుకోండి. సో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ అన్న ఆర్బీఐ ప్రెస్ రిలీజ్ ఇది. సో బేసికల్గా ఆర్బీఐ ఏం చెప్తుందంటే ఇట్ హ్యాస్ రిలీజ్డ్ గైడ్ లైన్స్ ఆన్ డిఫాల్ట్ లాస్ గ్యారంటీ ఇన్ డిజిటల్ లెండింగ్. అంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ ద్వారా లెండింగ్ చేసేటప్పుడు ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు, డిఫాల్ట్ లాస్ గ్యారంటీ. అంటే అర్థం ఏంటనేది మేము ఒకసారి చూద్దాం. కొంచెం డీటెయిల్గా వెళ్తే మీకు అర్థమవుతుంది. సో వీఆర్ టాకింగ్ అబౌట్ ది కాన్సెప్ట్ ఆఫ్ డిజిటల్ లెండింగ్ వేర్ ఇన్ యు ఆర్ లెండింగ్ డైరెక్ట్లీ ఆన్ ది వెబ్. ఒక సాఫ్ట్వేర్ ప్లాట్ఫామ్లో కానీ యాప్ ద్వారా కానీ డైరెక్ట్గా లెండింగ్ చేయడానికి మనం డిజిటల్ లెండింగ్ అని చెప్పేసి అంటాం. సో ఏం జరుగుతుందంటే మనకి ఇప్పుడు ఆర్బీఐ ద్వారా రెగ్యులేట్ చేస్తున్న బ్యాంకులు వాటిని రెగ్యులేటెడ్ ఎంటిటీ అనే పేరుతో పిలుస్తున్నారు. వీళ్ళు కొన్నిసార్లు ఏం చేస్తారంటే లెండింగ్ సర్వీస్ అంటే అప్పులు ఇవ్వడం, లోన్స్ ఇవ్వడం అనే కార్యక్రమాన్ని కొన్నిసార్లు వాళ్ళు ఏం చేస్తారు, అవుట్సోర్స్ చేస్తారు. అంటే వేరే వాళ్ళకి అప్పచెప్తారు. అర్థమవుతుందా? అవుట్సోర్స్ చేయడం అంటే వేరే వాళ్ళకి అప్పచెప్పడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ ఉంది, వాళ్ళకి అవసరమైన ఐటీ అంతా కూడా ఇన్ఫోసిస్కో, టీసీఎస్కి ఇచ్చేసింది. దాన్ని ఏమంటాం, అవుట్సోర్స్ చేయడం. మనం ఇంటర్నల్గా సాఫ్ట్వేర్ అని పెట్టి ఇవన్నీ ఎందుకు వాళ్ళకి అప్పచెప్తాలు చేసుకుంటారు కదా. అలాగే బ్యాంకు వాడు కూడా వాడి లోన్ కొంత వాళ్ళు చేసుకుంటూ ఎడిషనల్గా ఇంకెవరైనా మీ తరపున మేము లోన్లు ఇస్తాము, మా ప్లాట్ఫామ్లో మేము లోన్ ఇవ్వచ్చా అని చెప్పి వీళ్ళు అప్రోచ్ అవుతూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి ఆ సర్వీస్ సరే మీరు ఇవ్వండి అని చెప్పేసి వాళ్ళ ప్లాట్ఫామ్లో లోన్ ప్రాసెస్ అయ్యే సిస్టమ్ అంతా కూడా అరేంజ్ చేస్తూ ఉంటారు. సో ఈ లోన్ సర్వీస్ వాళ్ళు ఏమంటాం, మనం లోన్ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ అంటాం. వి కాల్ దెమ్ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్. ఓకే, సో ఈ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఏం చేస్తాడంటే హీ టేక్స్ అప్ ది రోల్ ఆఫ్ కస్టమర్ ఎక్విజిషన్. అంటే బ్యాంక్కి పని తగ్గిస్తాడు, లోన్కి కస్టమర్స్ని తనే ఎక్వైర్ చేస్తాడు. మార్కెటింగ్ చేయడం ద్వారా, రకరకాల పనుల ద్వారా కస్టమర్స్ని తను ఎక్వైర్ చేయడం అనేది జరుగుతుంది. అలాగే లోన్ ప్రాసెస్ అంతా కూడా, లోన్ ప్రాసెసింగ్, లోన్కి అవసరమైన పనులన్నీ కూడా
వీడు బ్యాంకు తరపున చేసి పెట్టడం జరుగుతుంది. అయితే డబ్బులు వచ్చేవి బ్యాంకు నుంచే, కానీ వీడు మధ్యవర్తిలాగా ఒక మీడియేటర్ లాగా బ్యాంకు కొంచెం పని తగ్గించి కన్జ్యూమర్ని అట్రాక్ట్ చేసి వాళ్ళని ఎక్వైర్ చేసి వాళ్ళకి లోన్ వెళ్ళేలాగా చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఈ కాన్సెప్ట్లో ఈ లోన్ సర్వీస్ ప్రొవైడర్ డిఎల్జీ అనే పదాన్ని వాడారు. చూసారు ఇక్కడ, డిఫాల్ట్ లోన్ గ్యారంటీ. అంటే ఇప్పుడు ఎవరైనా సరే వ్యక్తి, ఇక్కడ చూడండి, ఇది రెగ్యులేటెడ్ ఎంటిటీ లేదా బ్యాంక్, ఆర్బీఐ ద్వారా రెగ్యులేట్ చేయబడుతున్న బ్యాంక్ ఇది. ఇక్కడేమో ఎల్ఎస్పి ఉంది, అంటే లోన్ సర్వీస్ ప్రొవైడర్స్, లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఉన్నాడు. ఇక్కడేమో కస్టమర్ ఉన్నాడు. ఈ కస్టమర్ వచ్చేసి ఇతని ప్లాట్ఫామ్ని యూజ్ చేస్తున్నాడు. సో ఈ కస్టమర్ ఈ ప్లాట్ఫామ్లో లోన్ తీసుకున్నాడు. లోన్ ఇచ్చేది ఎవరు? బ్యాంకే. సో ఈ బ్యాంక్కి ఈ లోన్ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్కి టైఅప్ ఉంది. సో బ్యాంక్ డైరెక్ట్గా లోన్ ఇవ్వకుండా వీళ్ళ ద్వారా బ్యాంక్ లోన్ ఇస్తుంది. లెట్స్ అజ్యూమ్ ఒక 5 లక్షల రూపాయల లోన్ ఇచ్చింది అనుకో. సో 5 లక్షల రూపాయల లోన్ ఎలా ఇస్తుంది? ఇతను డైరెక్ట్గా బ్యాంక్ దగ్గరికి వచ్చి తీసుకోవట్లేదు, వీళ్ళ ద్వారా తీసుకుంటున్నాడు. బ్యాంకుకి అవసరమైన పని అంతా వీళ్ళు చేసి పెడుతున్నారు. సో ఈ 5 లక్షల రూపాయలు బ్యాంకు నుంచి కస్టమర్కి వెళ్ళిపోయింది. విషయం ఏంటి అంటే, ఒకవేళ ఇతను డిఫాల్ట్ చేస్తే, వాట్ ఇఫ్ హీ డిఫాల్ట్స్, ఒకవేళ ఇతను డిఫాల్ట్ చేస్తే, డిఫాల్ట్ చేయడం అంటే అర్థం ఏంటి? తీసుకున్న డబ్బు తిరిగి ఇవ్వకపోతే రిస్క్ ఎవరికి ఉంటుంది? బ్యాంకుకు ఉంటుంది. ఎందుకంటే డబ్బులన్నీ బ్యాంకు కదా, ఇటు మధ్యవర్తి అంతే, బ్యాంకుకి రిస్క్ ఉంటుంది. అలా కాకుండా ఒకవేళ ఈ లోన్ తీసుకున్న వాడు డిఫాల్ట్ చేస్తే అందులో కొంత అమౌంట్ వీళ్ళు ఇస్తే ఎలా జరుగుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ 5 లక్షల లోన్ తీసుకున్నారు, ఒక 5% వరకు, అంటే ఈ లోన్ అమౌంట్లో ఒక 5% వరకు ఈ లోన్ సర్వీస్ ప్రొవైడర్ గ్యారంటీ ఇస్తే, గ్యారంటీ అనేది ప్రొవైడ్ చేశారనుకోండి, అప్పుడు ఈ బ్యాంక్కి కొంత ప్రొటెక్షన్ వచ్చినట్టే కదా. అంటే ఈ 5 లక్షల్లో ఒక 5%, అంటే ఒక 25,000 రూపాయల వరకు గ్యారంటీ ఉంది. అంటే వాడు ఎత్తేసినా సరే వీడు పే చేస్తాడు. ఈ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఎవడున్నాడో వాడే ఆ 25,000 రూపాయలు ప్రొవైడ్ చేస్తాడు 5% వరకు. అయితే విషయం ఏంటి సార్, రిమైనింగ్ డబ్బులు పోతున్నాయి కదా అనుకోవచ్చు. ఎవరైనా సరే డిఫాల్ట్ చేసినప్పుడు ఆ లోన్ అది ఎన్పిఏగా మారుతుంది, నాన్ పర్ఫార్మింగ్ అసెట్గా మారుతుంది, లోన్ రికవరీ, ఆ ప్రొసీజర్స్ అన్నీ జరుగుతాయి, జరగవని కాదు. ఈ డిఫాల్ట్ లాస్ గ్యారంటీ ఇప్పుడు మాట్లాడుతుంది అదే, డిఫాల్ట్ లాస్ గ్యారంటీ. అంటే డిఫాల్ట్ చేసినప్పుడు వచ్చిన లాస్కి వీళ్ళు గ్యారంటీ ప్రొవైడ్ చేయడం. దీనివల్ల వచ్చే అడ్వాంటేజ్ ఏంటి అంటే, ఈ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఎవడైతే ఉంటాడో వీడు కస్టమర్ని ఎక్వైర్ చేసినప్పుడు కేర్ఫుల్గా ఉంటాడు, డ్యూ డిలిజెన్స్ చేస్తాడు. ఎందుకంటే హీ ఆల్సో హ్యాస్ హిస్ స్కిన్ ఇన్ ద గేమ్. ఎందుకంటే తను డిఫాల్ట్ చేస్తే తిను కూడా నష్టపోతాడు కాబట్టి, లోన్ గ్యారంటీ తిని ఇస్తున్నాడు కాబట్టి తినికి కూడా నష్టం ఉంటుంది కాబట్టి వీడు కేర్ఫుల్గా ఉంటాడు అన్న నమ్మకం బ్యాంకుకి వస్తుంది. అర్థమవుతుందా మీకు? లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ కూడా వాడు కూడా నష్టపోతాడు కాబట్టి కేర్ఫుల్గా ఉంటాడన్న నమ్మకం బ్యాంకుకి వస్తుంది. బ్యాంకుకి ఎప్పుడైతే ఆ నమ్మకం వస్తుందో వీళ్ళ ద్వారా లోన్స్ ఇవ్వడానికి బ్యాంకులు ముందుకు వస్తాయి. మీకు అర్థమవుతుంది? అట్ దిస్ పాయింట్ వీళ్ళు రెడీగా ఉన్నప్పటికీ బ్యాంకులు భయపడతాయి. ఎందుకంటే వీళ్ళు తీసుకొచ్చేస్తారు, ఆ లోన్ తీసేసుకుంటాడు, వాడి తర్వాత ఇవ్వకపోతే తర్వాత చాలా హెడ్ఏక్స్ ఉంటాయి కదా అని బ్యాంకులకు భయాలు ఉంటాయి. వీడు గ్యారంటీ ఇచ్చాడు అనుకోండి, బ్యాంక్కి నమ్మకం అనేది పెరుగుతుంది. బికాస్ దిస్ పర్సన్ ఆల్సో హ్యాస్ హిస్ స్కిన్ ఇన్ ద గేమ్. ఓవరాల్గా స్కీమ్ ఆఫ్ థింగ్స్లో తను ఇన్వాల్వ్ అయ్యాడు కాబట్టి తేడా కొట్టదు, కొంతవరకు మనకి రిస్క్ తగ్గుతుంది. కాబట్టి బ్యాంకులు అనేవి వీళ్ళ ద్వారా ఎక్కువ లోన్ ఇవ్వడానికి ముందుకు వస్తారు, తద్వారా వీళ్ళకి బిజినెస్ అనేది పెరుగుతుంది. ప్రతి లోన్కి బ్యాంక్ వాళ్ళు కమిషన్ ఇస్తారు. సో ఆ రకంగా వీళ్ళకి బిజినెస్ అనేది పెరుగుతుంది అనేది ఆస్పెక్ట్ అనమాట. సో ఈ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్స్ అందరూ ఎవరు? ఫిన్టెక్ ప్లేయర్స్, ఫినాన్షియల్ టెక్నాలజీ కంపెనీస్. అవి ఆర్బీఐ రెగ్యులేషన్లో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, అది సంబంధం లేదు. ఇది వేరే బ్యాంక్ కూడా అవ్వచ్చు, లేదా ఏదైనా ఎనీ అదర్ ఫినాన్షియల్ టెక్నాలజీ లైక్ ఫోన్పే, గూగుల్ పే ఇట్లాంటి వాళ్ళు కూడా కావచ్చు, ఎవరైనా కావచ్చు. వాళ్ళు వీళ్ళతో అగ్రిమెంట్ చేసుకొని వీళ్ళ తరపున వీళ్ళు లోన్స్ ఇవ్వచ్చు. అయితే ఇచ్చినప్పుడు దానికి ఏంటి? డిఫాల్ట్ లాస్ గ్యారంటీ అనేది ప్రొవైడ్
చేయడానికి ఆర్బీఐ ఇప్పుడు గైడ్ లైన్స్ ఇచ్చింది. మీరు ఒకసారి గైడ్ లైన్స్ చూపిస్తాను, మీకు క్లారిటీ వచ్చేస్తుంది, కన్ఫ్యూజన్ అనేది ఉండదు. సో ఇక్కడ చూడండి, డిఫాల్ట్ లాస్ గ్యారంటీ, ఇది ఆర్బీఐ వెబ్సైట్లో తీసుకున్న డాక్యుమెంట్. గ్యారంటీ యొక్క డెఫినేషన్ ఒకసారి మీరు గమనించండి. ఇట్స్ ఎ కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ కాల్డ్ బై వాట్ ఎవర్ నేమ్ బిట్వీన్ ద రెగ్యులేటెడ్ ఎంటిటీ, అంటే మన బ్యాంకులు కావచ్చు, ఏదైనా కావచ్చు, అండ్ అన్ ఎంటిటీ మీటింగ్ ద క్రైటీరియా లైట్ డౌన్ ఎట్ పారా 3 ఆఫ్ దీస్ గైడ్ లైన్స్. పారా 3లో మెన్షన్ చేసిన గైడ్ లైన్స్ కొన్ని ఇక్కడ రాశారు. సో ఎవరంటే ద ఎల్ఎస్పి ప్రొవైడింగ్ లెండింగ్ సర్వీస్ ప్రొవైడింగ్ డిఎల్జీ మస్ట్ బి ఇన్కార్పొరేటెడ్ యాజ్ ఎ కంపెనీ అండర్ కంపెనీస్ యాక్ట్ ద్వారా ఒక కంపెనీగా ఇన్కార్పొరేట్ చేయబడ్డ ఆర్గనైజేషన్కి రెగ్యులేటెడ్ ఎంటిటీ, అంటే మనకి ఆర్బీఐ ద్వారా బ్యాంకింగ్ లైసెన్స్ తీసుకుని ఆర్బీఐ రెగ్యులేషన్లో ఉన్న బ్యాంక్కి మధ్యలో జరిగే కాంట్రాక్చువల్ అరేంజ్మెంట్ అనమాట. అండర్ విచ్ ద లేటర్ అంటే ఎవరు, ఈ కంపెనీస్ యాక్ట్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ ఎల్ఎస్పి, అంటే వీడు ఇక్కడ ఇందాక మనం చెప్పిన స్టోరీలో ఇతను తర్వాత చెప్పబడ్డ వ్యక్తి అని అర్థం. లేటర్ ఏం చెప్పారు అక్కడ, గ్యారంటీస్ టు కాంపెన్సేట్ ది ఆర్ఈ అంటే రెగ్యులేటెడ్ ఎంటిటీకి కాంపెన్సేట్ చేయడానికి గ్యారంటీ ఇస్తారు. ఎలాగా, లాస్ డ్యూ టు డిఫాల్ట్, అది తీసుకున్నవాడు డిఫాల్ట్ చేస్తే వచ్చే లాస్లో కొంత గ్యారంటీ వెలుస్తారు. అప్ టు ఎ సర్టెన్ పర్సంటేజ్ ఆఫ్ ద లోన్ పోర్ట్ఫోలియో ఆఫ్ ది ఆర్ఈ, కొంత పర్సంటేజ్ వరకు స్పెసిఫైడ్ అప్ ఫ్రంట్, ఎంత అనేది ముందే క్లియర్గా చెబుతారు. ఎంత అనేది కూడా ఇందులో క్లియర్గా చెప్పారు, మీరు ఒకసారి గమనించవచ్చు. చూడండి, ఈ ఏం చెప్పారంటే, ఆర్ఈ షల్ ఎన్ష్యూర్ దట్ ద టోటల్ అమౌంట్ ఆఫ్ డిఎల్జీ కవర్ ఆన్ ఎనీ అవుట్ స్టాండింగ్ పోర్ట్ఫోలియో విచ్ ఇస్ స్పెసిఫైడ్ అప్ ఫ్రంట్ షెల్ నాట్ ఎక్సీడ్ 5% ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ దట్ లోన్ పోర్ట్ఫోలియో. 5%కి మించకూడదు, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5%. సో వీళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నప్పుడే 1% లోన్ గ్యారంటీ ఇస్తామా, 2%, 3%, 4%, 5% అని చెప్పి మన రెగ్యులేటెడ్ ఎంటిటీ మరియు ఆ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ ఇద్దరు కూడా అగ్రిమెంట్ చేసుకుంటారు. అగ్రిమెంట్ చేసుకునేటప్పుడు అప్ టు 5% వరకు తను డిఫాల్ట్ లాస్ గ్యారంటీ ఇవ్వవచ్చు అని క్లియర్గా చెప్పారు. అయితే ఆ గ్యారంటీ ఏ రకంగా ఇవ్వాలనేది కూడా ఆర్బీఐ క్లియర్గా మెన్షన్ చేసింది. ఏ రకంగా ఇవ్వాలి, క్యాష్ డిపాజిటెడ్ విత్ ది ఆర్ఈ, అంటే నువ్వు ఏదైనా రెగ్యులేటెడ్ ఎంటిటీలో ఈ పర్టికులర్ లెండింగ్ సర్వీస్ ప్రొవైడర్ క్యాష్ని డిపాజిట్ చేసి, మీకు ఎగ్జాంపుల్ చెప్తే చూడండి, ఇక్కడ ఎస్బీఐ ఉంది, ఇక్కడ ఫోన్పే ఉంది. ఫోన్పే వాడికి ఎస్బీఐలో క్యాష్ డిపాజిట్ చేశాడు. సో మీ దగ్గర నేను డిపాజిట్ చేసిన క్యాష్నే మీరు గ్యారంటీగా ఉంచుకోవడం చెప్పచ్చు. లేదా ఎఫ్డీస్ మెయింటైన్డ్ విత్ ఏ షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్, ఈ ఫోన్పే వాడు ఏదో ఐసిఐసిఐ బ్యాంకులోనో వేరే బ్యాంకులోనో ఎఫ్డీ మెయింటైన్ చేస్తున్నాడు, అండ్ మెయింటైన్ చేసి దానిపైన అధికారాన్ని ఎస్బీఐకి ఇచ్చాడు, అంటే వీరిద్దరికి అది అగ్రిమెంట్ అవుతుంది అలాగా. లేదా బ్యాంక్ గ్యారంటీ ఇన్ ఫేవర్ ఆఫ్ ఆర్ఈ. సో ఫోన్పే వాడు వాడి బ్యాంకు, లెట్స్ సే వాడికి యాక్సిస్ బ్యాంకు ఏదో బ్యాంకు, వాడి బ్యాంక్ ఉందనుకోండి, ఈ యాక్సిస్ బ్యాంక్ అడిగి బ్యాంక్ గ్యారంటీ తీసుకుంటాడు. ఇవ్వండి, ఫోన్పే వాడి తరపు నేను గ్యారంటీ ఇస్తున్నాను అని చెప్పేసి యాక్సిస్ బ్యాంక్ వాడు ఎస్బీఐకి గ్యారంటీ ఇవ్వడం. సో ఒక 5 లక్షల లోన్ లేదా 10 లక్షల లోన్ అనుకోండి, 50,000 రూపాయలు, 5% అనుకుని 50,000 రూపాయలు విడివ్వాలి. సో ఫోన్పే వాడు ఇవ్వలేదు అనుకోండి, ఫోన్పే వాడికి గ్యారంటీ ఇచ్చినందుకు యాక్సిస్ బ్యాంక్ వాడు ఇవ్వాల్సి వస్తుంది అనమాట. అది బ్యాంక్ గ్యారంటీ అంటే కదా. సో వీటి రూపంలో, ఈ మూడింటి రూపంలో ఈ రెగ్యులేటెడ్ ఎంటిటీ లైక్ ఎస్బీఐ ఈ డిఎల్జీని యాక్సెప్ట్ చేయవచ్చు, డిఫాల్ట్ లాస్ గ్యారంటీని యాక్సెప్ట్ చేయవచ్చు అని క్లియర్గా చెప్పడం అనేది జరిగింది. ఇది కదా డిఫాల్ట్ లాస్ గ్యారంటీ ఇన్ డిజిటల్ లెండింగ్. ఇది లేటెస్ట్ గైడ్ లైన్స్ ఆర్బీఐ నుంచి వచ్చాయి. సో ఆన్సర్ రైటింగ్ చాలామంది ఇబ్బంది పడే అంశము, అందుకే మనం ఆన్సర్ రైటింగ్ కోర్స్ లాంచ్ చేస్తున్నాం. 16th జూన్ నుంచి ఈ ఆన్సర్ రైటింగ్ కోర్స్ అనేది ప్రారంభమవుతుంది. మీరు 15th జూన్ లోపు జాయిన్ అయితే మీకు 10,000కి లైఫ్ టైం వ్యాలిటీ వస్తుంది. దాటిపోతే 15,000 వస్తుంది లైఫ్ టైం వ్యాలిటీకి. మీకు నచ్చినట్టు మీరు చూసుకోవచ్చు. సో డైలీ ఆన్సర్ రైటింగ్ ఉంటుంది, కరెక్షన్ అండ్ ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వడం జరుగుతుంది, మోడల్ ఆన్సర్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి, ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. లైఫ్ టైం వ్యాలిటీ దీనిపైన లభిస్తుంది. సో ఆర్బీఐ ఇంకో 2 సర్వేలు లాంచ్ చేసింది, రిలీజ్ చేసింది. ఒకటి కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వే, రెండోది ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్, హౌస్ హోల్డ్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ సర్వే. సో ఈ కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ సర్వేలో ఏముంటుంది, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది హౌ ఫ్రీక్వెంట్ ఇట్ ఈస్ రిలీజ్డ్ అనేది మనం చూడాలి. ఇట్ ఈస్ రిలీజ్డ్ బై మంత్లీ, అంటే ప్రతి 2 నెలలకు ఒకసారి ఇది రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దీంట్లో ఏం చేస్తారంటే మనకి కరెంట్ పర్సెప్షన్స్, అంటే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మీరు
ఎలా ఫీల్ అవుతున్నారు, అలాగే 1 year ahead నెక్స్ట్ 1 yearలో ఎలా ఉండబోతోంది అని ఫీల్ అవుతున్నారు. దేని గురించి? జనరల్ ఎకనామిక్ సిచ్యువేషన్ గురించి, ఎంప్లాయ్మెంట్ సినారియో గురించి, ఓవరాల్ ప్రైస్ సిచ్యువేషన్ గురించి, మీ ఓన్ ఇన్కమ్ గురించి అండ్ స్పెండింగ్ గురించి. ఈ 5 అంశాలపైన మీ ఫీలింగ్స్ ఏంటి? ఆర్ యూ థింకింగ్ పాజిటివ్ ఆర్ ఆర్ యూ థింకింగ్ నెగిటివ్? ఆప్టిమిస్టిక్గా ఫీల్ అవుతున్నారా, పెసిమిస్టిక్గా ఫీల్ అవుతున్నారా అని ఒక 19 సిటీస్లో 6,089 మంది రెస్పాండెంట్స్కి సర్వే చేయడం అనేది జరిగింది. ఆ సర్వేలో వచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి ఈ ఇక్కడ కనిపిస్తున్న గ్రాఫ్స్ అనేది గీశారు. మీరు ఒకసారి గమనిస్తే ఇది కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండిసెస్ అని చెప్పి రాయడం జరిగింది. దీంట్లో 2 ఉన్నాయి. ఒకటి కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్, రెండోది ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ ఇండెక్స్. ఇది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 100 ± ఈ వాల్యూ అనమాట. 100 ± సర్వే ద్వారా తెలిసేది. ఫర్ ఎగ్జాంపుల్ సర్వేలో మాట్లాడిన వాళ్ళు 100 మంది అనుకోండి, ఎక్కువ మంది పాజిటివ్గా మాట్లాడారు అనుకోండి, సో ఈ వాల్యూ పాజిటివ్ అవుతుంది. అంటే పాజిటివ్గా మాట్లాడిన వాళ్ళు ఎక్కువయ్యి నెగిటివ్గా మాట్లాడిన వాళ్ళు తక్కువైతే ఈ వాల్యూ పాజిటివ్ అవుతుంది. ఎక్కువ మంది నెగిటివ్గా మాట్లాడి తక్కువ మంది పాజిటివ్గా మాట్లాడారు అనుకోండి, ఈ బాక్స్లో ఉన్నది నెగిటివ్ అయిపోతుంది. అంటే అర్థం ఏంటి? ఎక్కువ మంది పెసిమిస్టిక్గా ఉంటే ఇట్ విల్ బీ 100 మైనస్ దట్ థింగ్. ఎక్కువ మంది ఆప్టిమిస్టిక్గా ఉంటే ఇట్ విల్ బీ 100 ప్లస్ దట్ థింగ్. ఫర్ ఎగ్జాంపుల్ 89% పాజిటివ్గా ఉంటే 11% నెగిటివ్గా ఉన్నారనుకోండి, ఈ వాల్యూ ఎంత అవుతుందంటే ఈ 89 మైనస్ 11 అవుతుంది. 89 - 11 ఎంత? 78. సో ఇట్ విల్ బీ 100 ప్లస్ 78. ఇలా వాల్యూ అనేది ఎలా వేస్తారు? మీకు అర్థమైందా? వాల్యూ అనేది ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో ఇవన్నీ ఎందుకులేండి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే ఈ పర్టికులర్ చార్ట్లో 100 పైన ఉంటే పాజిటివ్ అని, 100 లోపు ఉంటే నెగిటివ్ అని. సో ఇక్కడ మీకు చూస్తే కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్ ఎలా ఉంది? 100 లోపు ఉంది. లాస్ట్ టైం చేసినప్పుడు 87 ఉంది మార్చిలో చేసినప్పుడు, ఇప్పుడేమో 88.5 ఉంది. అంటే లాస్ట్ టైం మీద కొంచెం బెటర్, అంటే 100 ఈ మధ్యలో ఉన్నది 100 కదా, ఇది న్యూట్రల్ అన్నమాట. సో కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్ పరంగా తీసుకుంటే మనకి జనాలు పెసిమిస్టిక్గానే ఉన్నారు, కానీ ఇంతకు ముందుతో పోలిస్తే కొంచెం బెటర్గా ఉన్నారు. ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్స్ 1 year తర్వాత ఎలా ఉండబోతుందా అంటే పాజిటివ్గా ఉన్నారు. లాస్ట్ టైమే పాజిటివ్గా ఉన్నారు, ఈసారి అంతకంటే కొంచెం ఎక్కువ పాజిటివ్గా ఉన్నారు. అది మీరు చూడవచ్చు. మీరు ఒకసారి ఇక్కడ సమ్మరీ చూస్తే మీకు అర్థమైపోతుంది. 5 పారామీటర్స్ ఏంటి? ఎకనామిక్ సిచ్యువేషన్, ఎంప్లాయ్మెంట్, ప్రైస్ లెవెల్, ఇన్కమ్, స్పెండింగ్. ఈ 5 పారామీటర్స్ కలిపి వచ్చేది కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ ఇండెక్స్. లాస్ట్ టైం జరిగింది మార్చిలో, ఇప్పుడు జరిగింది మేలో. ఇదేమో కరెంట్ సిచ్యువేషను, ఇదేమో 1 year ahead ఎక్స్పెక్టేషన్స్. సో ఓవరాల్గా తీసుకుంటే ఇంతకుముందు 87 ఉంది, ఇప్పుడు 88.5 ఉంది. సో పాజిటివ్ అంటే పెరిగింది, కానీ రెడ్లో పెట్టాడు. ఎందుకంటే 100 కంటే లోపు ఉంది కదా, 100 కంటే లోపు ఉంది కాబట్టి పెసిమిస్టిక్గానే ఉన్నారు, కానీ ఇంతకుముందు కంటే బెటర్ అని అర్థం. అలాగే ఈ 1 year ahead తీసుకుంటే మనకి ఇది పాజిటివ్, లాస్ట్ టైం కంటే పెరిగింది. సో కాబట్టి పెరిగింది, గ్రీన్లో ఉందంటే ఆప్టిమిస్టిక్గా ఉన్నట్టు, పెరిగిందంటే లాస్ట్ టైం కంటే పెరిగిందని అర్థం. ఇది పరిస్థితి, మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇది. సో నౌ ఇక్కడ చూడండి, నెట్ రెస్పాన్స్ ఇక్కడ క్లియర్గా రాశారు. నెట్ రెస్పాన్స్ ఈజ్ ది డిఫరెన్స్ బిట్వీన్ పర్సంటేజ్ ఆఫ్ రెస్పాండెంట్స్ రిపోర్టింగ్ ఆప్టిమిజం అండ్ దోస్ రిపోర్టింగ్ పెసిమిజం. 89% పాజిటివ్గా మాట్లాడి 11% నెగిటివ్గా మాట్లాడారనుకోండి, వీళ్ళు నెగిటివ్గా మాట్లాడారనుకోండి, 89% పాజిటివ్గా మాట్లాడారనుకోండి, ద వాల్యూ ఎంత అవుతున్నప్పుడు 100 ప్లస్ 89 - 11 78 అవుతుంది. అంటే 178 అవుతుంది వాల్యూ. అలా కాకుండా 50% పాజిటివ్గా మాట్లాడి 50% నెగిటివ్గా మాట్లాడారు, డిఫరెన్స్ అంతా 0. సో ఇట్ విల్ బీ 100. అలా కాకుండా 40% పాజిటివ్గా మాట్లాడి 50% నెగిటివ్గా మాట్లాడారనుకోండి, ఎంత అవుతుంది? -10. సో ఇట్ విల్ బీ 100 - 10 విచ్ ఈస్ 90. అంటే 100 లోపు వస్తుంది వాల్యూ. ఆ రకంగా ఈ వాల్యూస్ అనేవి క్యాల్కులేట్ చేసి చార్ట్లు గీస్తారు. మీకు ప్రిలిమ్స్లో బిట్ ఎలా అడగొచ్చు అంటే ఇది ఈ కరెంట్ సిచ్యువేషన్ ఇండెక్స్ కానీ ఫ్యూచర్ ఎక్స్పెక్టేషన్ ఇండెక్స్లో కానీ ఉన్న అంశాలు ఏంటి? ఈ 5 అంశాలు గుర్తుపెట్టుకోవాలి. ఎకనామిక్ సిచ్యువేషన్, ఎంప్లాయ్మెంట్, ప్రైస్ లెవెల్, ఇన్కమ్, స్పెండింగ్. ఇది గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆర్బీఐ నుంచి రిలీజ్ అయిన ఇంకో సర్వే, హౌస్ హోల్డ్ ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ సర్వే. ఇది కూడా బై మంత్లీ. ఎనదర్ పాయింట్, ఇది కూడా అడగొచ్చు ఎగ్జామ్లో. బై మంత్లీ అంటే ఎవ్రీ 2 monthsకి ఒకసారి వచ్చేది అని అర్థం. సో దీంట్లో కూడా మీకు 2 విషయాలు. ఒకటి చూస్తే మీకు కరెంట్ 3 months ahead, 1 year ahead.
అంటే ప్రజెంట్ ఇన్ఫ్లేషన్ ఎలా ఉందని మీరు అనుకుంటున్నారు, అలాగే 3 నెలల తర్వాత ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, 1 year తర్వాత ఎలా ఉండబోతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మీరు సర్వే ఒకసారి గమనిస్తే తగ్గుతుంది. అంటే ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి తగ్గుతున్నాయి. అంటే ఒకప్పుడు ఎక్కువ ఉంటాయని భావించిన వాళ్ళు ఇప్పుడు ఇన్ఫ్లేషన్ ఇంతకు ముందు అనుకున్న దానికంటే తక్కువ ఉంటాయని భావిస్తున్నారు. సో 1 year తర్వాత తీసుకోండి లేదా 3 నెలల తర్వాత తీసుకోండి, ఇన్ఫ్లేషన్ ఎక్స్పెక్టేషన్ అంటే జనాలు ఎలా అనుకుంటుంటే రేపు పొద్దున బాగా పెరిగిపోతాయి అనుకుంటున్నారా, ఒక మాదిరిగా పెరుగుతాయి అనుకుంటున్నారా. ఇంతకుముందు బాగా పెరిగిపోతాయి అనుకునే వాళ్ళు ఇప్పుడు కొంచెం అంతేం కాదులే కొంచెం తక్కువే పెరుగుతాయని చెప్పి ఇప్పుడు ఎక్స్పెక్టేషన్స్లో మోడిఫికేషన్స్ వస్తున్నాయని మనం ఇక్కడ చూడవచ్చు. ఇది మీరు ఇక్కడ చూడాల్సిన అంశం అంతే. ఎందుకంటే మనకి ఇంకేం అవసరం లేదు, జస్ట్ ఈ సర్వేలు జరుగుతాయనే విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ ఏంటంటే 3 months ahead, 1 year ahead, ఎవ్రీ 2 monthsకి జరుగుతుంది అంతే, మీరు అర్థం చేసుకోవాల్సిన అంశం. సో CSAT పేపర్ చుక్కలు కనిపించేసి మొన్న ఎగ్జామ్లో అందరికీ రిజల్ట్స్ వచ్చిన తర్వాత నేను బ్యాచ్ స్టార్ట్ చేస్తాను. 2024కి ఇప్పటి నుంచి సాలిడ్గా CSAT ప్రిపేర్ అవ్వాలనుకుంటే ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వచ్చు. సో నేను స్వయంగా మెజారిటీ టాపిక్స్ అన్ని డీల్ చేస్తాను. మీకు ప్రతి వారం క్లాసులు చెప్తూ టెస్టులు పెడుతూ క్యాట్ లెవెల్లో, మరి ఇంకా కింది లెవెల్లో క్లాసులు చెప్పదలుచుకోలేదు, పేపర్ టఫ్నెస్ బట్టి హై లెవెల్కి వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయాను. సో క్యాట్ లెవెల్లో క్లాసెస్ ఉంటాయి, వాటితో పాటు క్వాంట్కి వాటికి ఎడిటోరియల్ అనాలిసిస్, వొకాబులరీ, వీక్లీ టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా పార్ట్ ఆఫ్ ది ప్యాకేజ్. సో 10,000 rupees ఫీజు, ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ చేసి జాయిన్ అవ్వచ్చు. లైఫ్ టైం వ్యాలిడ్ అనేది ఉంది అంతే. టేక్ కేర్, బాయ్.